బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అత్యధిక సంఖ్యలో చేయించాలని గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కళ్యాణ్ పిలుపునిచ్చారు. నాచారంలో నిర్వహించిన బీజేపీ మెంబర్షిప్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పార్టీకి బలం కార్యకర్తలేనని, ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో పనిచేయాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తండాలలో స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ బీజేపీ మెంబర్షిప్ తీసుకుంటున్నారని కళ్యాణ్ తెలిపారు. ప్రధాని మోదీ ఈ దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని చెప్పుకొచ్చారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర రాష్ట్ర శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి పార్టీ సంస్థాగతమైనటువంటి సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈరోజు ఉప్పల్ నియోజకవర్గం మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని నాచారం డివిజన్ హెచ్ఎంటీ ప్రధాన రహదారిపై ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మా ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ గారు, అదేవిధంగా ఉప్పల్ అసెంబ్లీ కన్వీనర్ అయినటువంటి సోదరులు బాలచందర్ గారు, మరియు అదేవిధంగా సభ్యత్వ నమోదు జిల్లా ప్రముఖ అయినటువంటి గోపాల్ గౌడ్ గారు, మరియు మా యొక్క డివిజన్ సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి గారు, ప్రకాష్ గారు, మరి మా గిరిజన మోర్చా డివిజన్ అధ్యక్షులు వెంకట్ నాయక్ గారు, అందరూ కూడా కార్యకర్తలు కూడా ఎంతో ఉత్సాహంతో ఈ రోజు యొక్క ప్రధాన రహదారిపై కూర్చుంటే ఈరోజు జనాలందరూ కూడా స్వచ్ఛందంగా మేము వేసుకున్నటువంటి యొక్క క్యాంపు ప్రాంతానికి వచ్చి మేము కూడా నరేంద్ర మోడీ గారికి మద్దతుగా ఉంటాం. భారతీయ జనతా పార్టీ దేశం కోసం, ధర్మం కోసం అనేక రకాలైనటువంటి అభివృద్ధి పథకాలు తీసుకొస్తా ఉంది. ఈ రోజు దేశం సుభిక్షంగా ఉండాలంటే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి అధికారమే ఉండాలి, భారతీయ జనతా పార్టీ ఉండాలని చెప్పి ఈరోజు స్వచ్ఛందంగా అనేక మంది ఈరోజు తరలి వచ్చి ఈరోజు స్వచ్ఛందంగా సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. నాచారంలో మెంబర్షిప్ డ్రైవ్ క్యాంపు రవి నాయకత్వంలో ఈరోజు మెంబర్షిప్ డ్రైవ్ క్యాంపు ప్రారంభించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా ఈ మెంబర్షిప్ డ్రైవ్ సెప్టెంబర్ 2న ప్రారంభించడం జరిగింది. తెలంగాణలో 8వ తారీఖు నాడు కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ ప్రారంభించింది.